స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వర్షాకాలం కావడం, దాంతో పాటు వైరల్ ఫీవర్స్ అధికంగా రావడంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఓపీ పేషెంట్స్ 2000 నుంచి 2500 వరకు ఓపీ పేషెంట్స్ అవుతున్నారు. 6 కౌంటర్ల ద్వారా ప్రతినిత్యము ఓపీ పేషెంట్స్ అధికంగా రావడం, వర్షాకాలం కావడం, దీనికి అందరికి సంబంధించి జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఓపీ సంఖ్య పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ వివిధ కారణాలతో వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ఓపీ పేషెంట్స్కు సంబంధించి చూసుకుంటే ప్రతినిత్యము వర్షాకాలం కావడం, దానికి అంతర్గతంగా ఓవైపు డెంగ్యూ, చికెన్ గున్యా, దాంతోపాటు ఇతర వైరల్ ఫీవర్స్ రావడంతో పూర్తిగా ఓపీ సంఖ్య పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ల కోసం, వారికి సంబంధించిన అటెండర్ల కోసం తాగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి పూర్తి స్థాయిలో. దాంతోపాటు లిఫ్టులు, దానికి సరిపడా వీడికి వచ్చే పేషెంట్స్ సంబంధించి సరిపడా మందులు అందియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నింటితో పాటు జిల్లా జనరల్ ఆసుపత్రి ఇక్కడ ఎంతో పేరుగాంచింది. కరోనా సమయంలో కూడా ఎంతో మందిని ఆదుకున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతినిత్యము వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఓపీ పేషెంట్స్ వస్తుంటారు. దానితో పాటు ఇన్ పేషెంట్స్ కూడా సుమారు 200 నుంచి 300 పైగా ఇన్ పేషెంట్స్ ఉంటారు. వీరందరికీ కూడా సౌకర్యాల కోసం జిల్లా జనరల్ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము జనరల్ ఆసుపత్రులను, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేయాలి అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే సూచనలు చేసింది. జిల్లా జనరల్ ఆసుపత్రిలో వివిధ కారణాలతో అనేక మంది ఇతర ప్రాంతాలు, నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి, నిర్మల్, జగిత్యాలతో పాటు ఇటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, అదేవిధంగా పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి జిల్లా జనరల్ ఆసుపత్రికి అనేక మంది వస్తుంటారు. వారందరికీ కూడా చికిత్స నిమిత్తం, దాంతోపాటు ఓపీ పేషెంట్స్, వర్షాకాలం అత్యధికంగా ఓపీ పేషెంట్ల సంఖ్య పెరిగింది. డెంగ్యూ వ్యాధి బారిన పడిన జిల్లాలో ఇప్పటికే 300కు పైగా డెంగ్యూ కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. వాటన్నింటితో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారిక లెక్కలకు జిల్లా జనరల్ ఆసుపత్రిలో 300కు పైగా ఉంటే, పూర్తి స్థాయిలో ఇతర ప్రైవేట్ ఆసుపత్రిలో మరో కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వివిధ కారణాలతో వస్తున్న ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు తాగునీటి అవసరాలు అందించాలి. తాగునీటి అవసరాల కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి అనేక మంది వస్తూ పోతుంటారు. దీనికి అంతకు సంబంధించి తాగునీరు కోసం అనేక మంది ఇక్కడ తాగునీరు కోసం చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక పేషెంట్ కి సంబంధించి ఓ పర్సన్ వచ్చాడు. చెప్పండి, ఇక్కడ తాగునీరుకి సంబంధించి ఏంది? వాటర్ మొత్తం ఖరాబ్ ఉంది కదా సార్, అది వస్తున్నాయా నీళ్ళు? ఏం వస్తలేదు, చూడండి మీరు. ఇక్కడ చూడొచ్చు, పేషెంట్స్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చారు. దీనికి అంతకు సంబంధించి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయా? అసలు ప్రెస్ చేసి వస్తలేదు. అంటే మీరు ఎన్ని రోజులైంది ఆసుపత్రికి? ఏం పని వచ్చారు? మేము ఎంఎస్ చేస్తాము, ఏదన్నా అడ్మిట్ ఉన్నకుండా వస్తాము. మా వాళ్ళు అడ్మిట్ ఉన్నారు ఇక్కడ. మరి ఇలా వాటర్ రాకపోతే మేము ఎట్లా వ్యవస్థ చేసుకోవాలా? అసలు ఇట్లాంటి పరిస్థితి ఉంది మన హాస్పిటల్లో. నిజామాబాద్ మనది ఇంత పెద్ద జిల్లా అంటే ఈ పరిస్థితిలో ఉన్నాం. మరి అది రేవంత్ రెడ్డికి తెలుసు, అధికారులకు. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాగునీరు ఉచితంగా ఇవ్వబడును, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్ అని రాసింది. తాగునీరు వృధాగా చేయరాదని చెప్పింది. కానీ తాగునీరుకు సంబంధించి చూసుకుంటే తాగునీరు కూడా అక్కడ లేని పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, ఇక్కడ మనం ఈ నల్లలు తింపుతుంటే ఏర్పడుతుంది. నల్లల నుండి నీళ్లు వస్తున్నాయా లేవని చూడొచ్చు. ఒక చుక్క కూడా నీరు రాని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ తో పాటు అటెండర్స్ అనేక మంది వస్తుంటారు. దానికి అందరికి సంబంధించి వారికి తాగునీరు సౌకర్యార్థం నీళ్లు కావాల్సి ఉంటే ఆ నీళ్లు లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు ఏదైతే తాగునీరు ఉన్న ప్రాంతాల్లో దీనికి అందరికి సంబంధించి చెత్తా చెదారం కూడా, అంటే గబ్బు నీరు కూడా ఈ ప్రాంతంలో వస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలతో చేయాల్సిన ఆసుపత్రి ఇక్కడ సౌకర్యాలేమితో కొట్టుమిట్లాడుతుంది. మేము ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చాం, మా అటెండర్స్ ఉన్నారు, ఇక్కడ శుభ్రత లేదు, నీరు లేవు. దీనివల్ల అనేక ఆసుపత్రికి వస్తే రోగాలు నయమవుతాయి అనుకుంటాం, కానీ ఈ ఆసుపత్రికి అయితే రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కూడా వస్తూ పోతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి మరోవైపు చూడొచ్చు, ఓవైపు వాటర్ ఫాల్స్ లా ఈ నీళ్లు కిందికి, డ్రైనేజీ పైపుల నుండి నీరు కిందికి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఓవైపు తాగునీటి కొరత, మరోవైపు డ్రైనేజీ శానిటేషన్ పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్న
పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే అతిపెద్ద జనరల్ ఆసుపత్రి ఇది. ఈ జనరల్ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు ఉంటాయని చెప్పి చాలా మంది ప్రజలు వస్తూ పోతుంటారు. కానీ ఏదైతే నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, అదేవిధంగా పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి అనేక మంది పేషెంట్స్ వస్తూ పోతుంటారు. వారందరికీ సౌకర్యార్థం జిల్లా జనరల్ ఆసుపత్రిలో 2000 నుండి 2500 మందికి పైగా ఓపీ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. ఇన్ పేషెంట్ 200 నుంచి 300 పైగా ఇన్ పేషెంట్స్ ఉంటారు. వారందరికీ తాగునీరు అయితే అవసరం. తాగునీరుకు సంబంధించిన సౌకర్యాలు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా వైద్యాధికారులు, జిల్లాకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ దీని అంతా పట్టించకపోవడం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా జనరల్ ఆసుపత్రిలో తాగునీరు లేకపోతే వారు ఎటుపోవాలి, ఏం చేయాలి? తాగునీరు సౌకర్యం కల్పిస్తామని పెద్ద పెద్ద బోర్డులు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము దీన్ని పట్టించుకోకపోవడం ప్రధాన కారణం. మేము నీళ్లు తాగడానికి ఎటుపోవాలి అని చెప్పి ఆ పేషెంట్కి సంబంధించిన అటెండర్లు అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.